హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రెక్ ట్రేడర్. ఈరోజు మనము గత వారంలో బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్, లాస్ట్ వీక్లో కానీ ఎంట్రీ పాయింట్ ఇంకా ఇవ్వలేదు. అవి ఆల్మోస్ట్ ఎంట్రీ పాయింట్స్కి దగ్గరలో ఉన్నాయి. వాటిని మనము ఇప్పుడు ఎంట్రీస్ తీసుకుంటే ఒక 1,00,000ని 25,000 రఫ్లీగా. దాన్ని ఎంతన్నా రాని మనకి స్ట్రైక్ షేర్ ప్రైస్ 6,000 ఉందనుకో. ఎన్నన్నా రాని 24 షేర్ల, 4,000 ఉంటే 5 షేర్ల, 7,000 ఉంటే 3 షేర్ల, 1,800 ఉంటే 15 షేర్ల, ఎంతన్నా రాని దాని రిస్క్ రివార్డ్ తోటి మనము ఒక 2 వారాల 3 వారాల పెడితే మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది మనము ఇది ఇప్పుడు బ్యాక్ టెస్ట్ చేద్దాము. దీన్ని మళ్ళీ నెక్స్ట్ వీక్ కానీ ఒక 2 వీక్స్ తర్వాత దీన్ని అనాలిసిస్ చేసి దీని అనాలిసిస్ వీడియోని మనం మళ్ళీ పోస్ట్ చేద్దాము. ఇందులో భాగంగా మనం ఫస్ట్ అతుల్ ఇండియా చూద్దాము. అతుల్ ఇండియా అనేది మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వీక్లీ క్యాండిల్. ఇది ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ రిజెక్ట్ అయింది. ఈడ కూడా రిజెక్ట్ అయింది. తర్వాత మళ్ళీ ఈ ఏరియాలో మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. అదేవిధంగా మనకి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇక్కడ ఇదొకటి రిజెక్షన్ పాయింట్, ఇది ఒక రిజెక్షన్ పాయింట్. ఈ రిజెక్షన్ పాయింట్ని కూడా డ్రా చేస్తే ఈ గ్రీన్ లైన్ని మనకి ఎంట్రీ పాయింట్ అయితే వచ్చింది. దీన్ని మనము ఇక్కడ క్లియర్గా డే క్యాండిల్లో చూసుకుంటే అతుల్ ఇండియా, ఇది వీక్లీ చార్ట్ కాబట్టి ఇప్పుడు అతుల్ ఇండియా డే క్యాండిల్లో చూసుకున్నట్టయితే మనకి క్లియర్గా మనకు ఒక ఎంట్రీ పాయింట్ అనేది మనకి కొద్దిగా చిన్న రీటెస్ట్ చేసుకుంటే మనం ఈ ఎంట్రీ పాయింట్లో తీసుకోవచ్చు మనకి. ఈ ఏరియాలో మనకి ఆల్రెడీ ఎంట్రీ పాయింట్ మంచిగానే వచ్చింది అనుకుంటే తీసుకోవచ్చు. దాని తర్వాత మనం దీని టార్గెట్ మనకి క్లియర్గా చూసుకుంటే 1:4 లాగా ఉంది. ఎందుకంటే ఈ స్వింగ్ టార్గెట్గా పెట్టుకున్నాము. అది మనకి వస్తుందా లేదా అనేది దీన్ని బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాము. అదేవిధంగా నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్టయితే మనకి ఎవెన్యూ సూపర్ మార్కెట్. ఇక్కడ ఎవెన్యూ సూపర్ మార్కెట్ గురించి కూడా చూద్దాము. ఎవెన్యూ ఒక సైడ్ వేస్ మార్కెట్ నుండి ఈ విధంగా మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇటు సైడ్ రిజెక్షన్ తీసుకుంది. ఇక్కడ క్లియర్గా చిన్న బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ ఛానల్ నుండి. ఇటు సైడ్ అయితే హెల్దీ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు ఇక్కడ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. బయ్యర్స్ ఇక్కడ యాక్టివేట్ అయ్యారు. చిన్నగా సెల్లింగ్ ప్రెజర్తో సైడ్ వేస్గా ఉన్నారు. ఇక్కడ RSI కూడా 50 ఉంది. ఇక్కడ మనకి కొంత చిన్న టార్గెట్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే 1:3 ఏరియాలో. చూద్దాము ఇది కూడా ఎంట్రీ మనకి అవకాశం ఇస్తుందా అనేది. అదేవిధంగా నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే బజాజ్ ఫైనాన్స్. ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ మనము వీక్లీ క్యాండిల్లో చూద్దాము. బజాజ్ ఫైనాన్స్ ఇది క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు ఒక డే క్యాండిల్. ఈ ఏరియాలో సెంటర్ పాయింట్లో ఉంది. ఒక రకంగా మనకి ఇటు డౌన్ సైడ్ వచ్చింది. ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసుకుంది. ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది మొన్న జూన్లో ఎలక్షన్ రిజల్ట్స్ డే రోజు. ఇక్కడ ఇంకా పైకి వెళ్ళాల్సిన ఉంది మనకి. ఇది వీక్లీ చార్ట్ కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అయితే స్టార్ట్ అయింది ఇటు సైడ్. బయింగ్ ప్రెజర్ ఇటు నుండి వచ్చినప్పటికీ ఇక్కడ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అయితే వచ్చింది. దీన్ని నేను మన ఎంట్రీ పాయింట్ బజాజ్ ఫైనాన్స్ డే క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకు 14th ఇచ్చింది, పోయిన నెల 14th. అది మళ్ళీ ఇదే ఏరియాలో కన్సాలిడేషన్ చేసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్కి వచ్చింది షార్ప్గా. మళ్ళీ ఇంకా 2-3 days వెయిట్ చేద్దాము. ఈ ఏరియాలో కన్సాలిడేషన్ చేసుకుని బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకో. ఇక్కడ మనకి చిన్న పాయింట్స్ తోటి 1:2 మనకి ఉంది ఇది. ఇది బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ చూద్దాము. ఈ ఏరియా వరకు 1:6. ఎంట్రీ పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నాము దీన్ని. అదేవిధంగా దాల్మియా భారత్ చూసుకుందాము. ఇక్కడ దాల్మియా టాప్ నుండి కిందికి వచ్చేసింది. ఇక్కడ రిజెక్షన్ మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ డబుల్ టాప్ 2 times కిందికి వచ్చేసి ఒక డౌన్ ట్రెండ్ ఫామ్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయింది. ఇదే రిజెక్షన్, ఇది ఒక రిజెక్షన్. షార్ప్గా మనకి ఈ ఏరియాలో మనము ట్రెండ్ లైన్ డ్రా చేసాము. డ్రా చేసిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ ఆల్రెడీ మనకు ఇది బ్రేక్అవుట్ స్టాక్ జూన్ 10th బ్రేక్అవుట్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ రీటెస్ట్ కోసం కిందికి వచ్చింది. ఎంట్రీ పాయింట్ మనం ఈ ఏరియాలో తీసుకోవచ్చు. జూన్ 26-27 టైంలో. కానీ మళ్ళీ ఇక్కడ బయ్యర్స్ యాక్టివేట్ అయ్యారు. మనం అయితే ఎంట్రీ పాయింట్స్కి చూద్దాము. ఇది ఎంట్రీ అయితే మనకి ఫస్ట్ టార్గెట్
సో ఈ ఫస్ట్ స్వింగ్ కన్నా వస్తుందా? సో ఇక్కడ మనకు 1:3 టార్గెట్ అయితే పెట్టుకున్నాము. సో ఇక్కడ క్లియర్గా దాల్మియా. సో ఎంట్రీ పాయింట్స్ రేపటి నుండి అబ్జర్వేషన్ పెడదాము. సో నెక్స్ట్ వీక్ కానీ అవతల వీక్ కానీ దీని అనాలిసిస్ వీడియో చేద్దాము. సో ఎంట్రీ పాయింట్స్ ఎప్పుడు దొరికాయి, కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్స్, తర్వాత ఎగ్జిట్ పాయింట్స్ ఎప్పుడు వచ్చాయి, తర్వాత క్వాంటిటీ ఎంత పెట్టాము, సో హోల్డింగ్ పీరియడ్ ఎంత వచ్చింది, 10 రోజుల, 2 వారాల, 3 వారాల, 4 వారాల అని. సో దానికి ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఎంత పర్సంటేజ్ రిటర్న్ అనేది వచ్చింది అనేది. సో ఈ విధంగా మనము ఒక 12% ఇక్కడ మనకు ఎంత 10-12% అంటే వెరీ గుడ్ అనుకోవాలి రిటర్న్స్. సో చూద్దాం, దీన్ని బ్యాక్ టెస్ట్ చేస్తే మనకి ఏ విధంగా బ్రేక్అవుట్ స్టాక్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా ఈ 4 స్టాక్స్. సో చూద్దాం దాన్ని. సో అయితే న్యూ కమర్స్ డైరెక్ట్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో జంప్ అవుతూ, సో అక్కడ సైకలాజికల్గా స్టేబుల్ మైండ్ సెట్ని, కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకోలేకుండా ఎక్కువగా ఓవర్ ట్రేడ్ చేసుకోవటము, ఫైర్ ఫైటింగ్ చేయటము, తర్వాత రివెంజ్ ట్రేడ్ చేయటము, ఓవర్ క్వాంటిటీలు చేయటం. సో ఇది డిసిప్లిన్ లేకుండా, పేషెన్స్ లేకుండా అందులో డబ్బులు పోగొట్టుకునే వాళ్ళకు కొంత పాజ్ ఇచ్చి బ్రేక్ ఇచ్చేసి, సో అక్కడ నుండి కొద్దిగా మళ్ళీ ఫ్రెష్గా కొంత పేషెన్స్ని డెవలప్ చేసుకొని ఇక్కడ కొంత హోల్డింగ్ పీరియడ్, కొంత ఎంట్రీస్ ఎత్తుక్కొని, ఎంట్రీ స్టాక్స్ని ఎత్తుక్కొని, బ్రేక్అవుట్ స్టాక్స్ని అందులో స్టాక్స్లో డబ్బులు పెట్టుకొని, తర్వాత పేషెన్స్ డెవలప్ చేసుకొని స్టెప్ బై స్టెప్ కొన్ని రోజులు ఇలా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత కొంత స్టేబుల్ మైండ్ సెట్ వచ్చిన తర్వాత చిన్నగా మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఫీచర్స్లోకి, తర్వాత ఆప్షన్స్లోకి అలా ఎంటర్ అవ్వడం అనేది బెటర్. ఒకేసారి మనం అందులో డబ్బులు పోతున్న కొద్దీ మనం అమౌంట్ తెచ్చి, డబ్బులు పోతున్న కొద్దీ అమౌంట్ తెచ్చి యాడ్ చేస్తూ ఉంటే అది క్యాపిటల్ ఎక్కువ బ్లో అవుతుంటుంది, సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతుంది. సో అది రివెంజ్ ట్రేడ్ అవుతుంది. సో ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వడానికి మన దగ్గర క్యాపిటల్ లేకుండా అయిపోతుంది. సో మళ్ళీ మనం దీంట్లో సర్వైవ్ అవ్వడానికి కష్టం అవుతుంది. సో అది నా ఉద్దేశం. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నంత వరకు సెలవు.